నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడవు. నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల వలె బలమైన చేతితో, జలరాశుల వలె బలమైన చేతితో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటి చెప్పండి. మీకు రక్షణ అంటే ఏంటి? మీకు ఏంటి చెప్పండి సార్. చెప్పారు కదా రక్షణ అంటే ఏమిటి చెప్పండి. ఏం కాదు, ఎవ్వరు ఏమనుకోరు, అందరూ మన ఫ్యామిలీ అని ఇప్పుడే అన్నారుగా. నన్ను వాక్యం కూడా అదేగా. రైట్. రక్షణ అంటే ఏంటి? హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోకి చీకటి నుండి చీకటి నుండి మామూలు వెలుగు కదంట, ఆశ్చర్యకరమైన వెలుగులోకి. హల్లెలూయా. అంటే వెలుగులోకి రావటం. మరి రక్షణ అంటే ఏంటంటే ఆయన బిడ్డగా మార్చబడటం. ఆయన రక్షణ అంటే ఏంటంటే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ తీసుకోవడానికి ఏమన్నా డబ్బులు చెల్లించాలంటారా? వెండి బంగారాలు ఏమన్నా ఇవ్వాలా? ఇప్పుడు రక్షణ అంటే దేనికి రక్షణ? శరీరానికి రక్షణ. ఏంటి రక్షణ? ఆత్మకి రక్షణ. ఆత్మకి రక్షణ అంటే ఇప్పుడు నా ఆత్మకి రక్షణ, నా భార్య ఆత్మకి, ఎవరి కాళ్ళు ఎవరి ఆత్మకి వాళ్ళే ఉత్తరవాదులు. హల్లెలూయా. దీనికి ఇప్పుడు ఇవి లోకరీతిగా ఈ బంధాలు అంతేనండి. ఈ లోకరీతిగా బంధాలు, కానీ ఈ బంధం ఒకసారి వదిలేసి జాగ్రత్త తినాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ రక్షణ అంటే ఒక్క మాట చెప్పానండి. రక్షణ అంటే నిత్యము జీవించే అవకాశం. ఏంటది? నిత్యము ప్రాణానికి, ఆత్మకి మరణము లేదు. అర్థమవుతుందండి? అంటే మనుషులందరూ కూడా పాపము చేసిన వాళ్ళే, ఎవ్వరు కూడా పాపం చేయని వాళ్ళు. పుట్టుకతో ఉన్న పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేసిన వాళ్ళే. ఆ పాపము పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు వారిలో స్పెషల్ ఏంటంటే పాపాన్ని తీసివేసేవాడు. హల్లెలూయా. ఈ బట్టలు ఉతకడానికి ఏం సబ్బు కావాలి? ఏంటిది? రిన్ను సబ్బు. మామూలు శరీరం కాదు, మామూలుగా బట్టలు ఉతకడానికి ఏ సబ్బు కావాలి? రిన్ను. మరి ఒంటిని శుభ్రం చేసుకోవటానికి ఎవరు సరే, చుట్టూ పోవటానికి షాంపుతో మనం ఒంటిని శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా. అంటే దేనికి దానికి స్పెషల్ ఉంది. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్న స్పెషల్ ఏంటంటే సర్వ మానవాళి పాపములు కడిగి వేయటానికి ఈ లోకానికి వచ్చింది. పాపాన్ని తీసివేయటానికి ఈ లోకానికి వచ్చిండు. నశించిన దాన్ని అందరు నాకేం చూడాలి. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి. ఎవరు నశించిపోయేది? మనం. అంటే మన శరీరము వేరే. సరే ఏం నా మాట నీకు అర్థమవుతుందిగా? సరే కొంచెం కదా. నశించిన దాన్ని వెతకి రక్షించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చింది. బాబాయ్, దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చింది ఈ లోకానికి? 2024 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ సర్వభూమిని సృష్టించిన దేవుడు 2024 సంవత్సరముల క్రితం కన్య మరియ గర్భమందు శరీరాన్ని దాల్చుకొని పుట్టిండు. హల్లెలూయా. ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఆయన? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది ఈ భూమి మీదకి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏం నశించిపోయింది? ఏం నశించిపోతుంది? ఏంటి? ఆత్మలు నశించిపోతున్నాయి. హల్లెలూయా. ఆత్మ రక్షణ కొరకు, ఆత్మల్ని రక్షించడం కొరకు ఒక రక్షకుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు ఏంటంట, ప్రతి ఒక్కళ్ళు కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడాలని దేవుడు ప్రయాసపడుతుంది. హల్లెలూయా. అది 6 సంవత్సరాల క్రితము రక్షించబడ్డది. అర్థమైందండి? మరి సిప్పోరాకి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు రెండో సంవత్సరం ఇది. అంటే సంవత్సరం పూర్తి అయిపోయి రెండో సంవత్సరం.
మరి ఎవరెవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు తెలియదు. కొంతమందికి 20 మూడా సరే, కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు మట్టిగా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. హల్లెలూయా. సరే, నాకు మట్టికి నేనైతే మొన్న మళ్ళీ అక్టోబర్ 22వ తారీఖు వస్తే 9వ సంవత్సరం అడిగింది. అర్థమైందండి? అంటే ఇప్పుడు 2వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. ఎందుకంటే చక్కగా మరి పుట్టిన డేట్ అంటే పుట్టినరోజులు అంటే తల్లిదండ్రులు పుట్టినప్పుడు అంటే ఆ రోజును మనం ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటాం కదా. సరే, అది మంచిదే, కాదని అంటలేదులే. కానీ కాకపోతే ముఖ్యంగా ఆ రోజు ఆత్మీయంగా పుట్టిన రోజు గుర్తు పెట్టుకొని చక్కగా ఈ రోజు మనందరినీ సేవకులుగా విశ్వాసులుగా మనందరూ కూడా పిలిచి ఇటు రీతిగా జరిగించుకోవటం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మట్టి ఖచ్చితంగా గుర్తుండాలి ప్రతి ఒక్కరికి. ఏ రోజు? ఆత్మీయంగా పుట్టిన రోజు. హల్లెలూయా. నీవు అలా పుట్టడం వల్ల నువ్వు నిత్యం జీవించే అవకాశం వచ్చింది కాబట్టి చెప్పండి. అర్థం కాదు, నిత్యం జీవించే అవకాశము. రక్షణ అంటే ఏంటండి? నిత్యం జీవించే అవకాశము. నన్ను కనుగొనిన వాడంట నిత్యము జీవించే అవకాశాన్ని దేవుడు ఇచ్చిన అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి రక్షణ తీసుకున్నారు, ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ తీసుకున్నారు కదా. సరే, రక్షణ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరంలోకి అడిగి పెట్టారు. కేక్ తెచ్చారు కానీ ఓకే, 2వ సంవత్సరంలో అడిగి పెట్టారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ, జాగ్రత్తగా ఇప్పుడే పుట్టిన బిడ్డ, అప్పుడు ఆమెకే అది స్త్రీ అయినా పురుష అయినా కానీ వాళ్ళకేం కావాలి? పాలు కావాలి. అంతేనండి, జాగ్రత్తగా అన్నమాట. ఎంతలా కొంతమంది ఇప్పుడే పుట్టిన బిడ్డకి ఏం కావాలండి? 10 నెలల తర్వాత ఆహారం కావాలి. 10 నెలల తర్వాత కాదు, 10 రోజుల తర్వాత. దుస్తులు కూడా పలసటి దుస్తులు వేస్తారు కానీ 6 నెలల తర్వాత ఆహారం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత బలమైన ఆహారం కావాలి. అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ 1 సంవత్సరం తర్వాత పిల్లలు నడుపుతారండి. చేయబుట్టుకుంటే నడవరా? కొద్దిగా ఫస్ట్ నడుపుతారు. తర్వాత ఒక 2 సంవత్సరం 3 సంవత్సరం తర్వాత ఏంటి ఆగుతురా? మనం ముట్టుకున్నా కూడా. హల్లెలూయా. కొద్దిగా ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? వాళ్ళని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయాలి. అంతేనా అండి? స్కూల్లో జాయిన్ చేయాలి. ఇంకో కొద్ది పెద్ద ఎదిగిన తర్వాత అంటే చూడండి, ఈ క్రమం చూడండి. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక గింజ విత్తిను, అది ఏమైంది? చేతనాలి. ఏమైంది? మొక్కగా మారి. ఆ మొక్క ఏమైంది? కొద్దిగా ఎదిగి తర్వాత మహావృక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క స్థితి కూడా ఇప్పుడు మనుషులైనా కానీ మొక్కలైనా కానీ మన స్థితులైనా కూడా అర్థమైంది. ఎవరైనా ఒక ఉద్యోగం వచ్చిందండి, వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత దీని మీద కొద్దిగా ఇంకా ముందుకు పోవాలనుకుంటారు కదా, ప్రమోషన్ అనేది. అవునా కదా? ఏ జాబ్ అయినా కానీ ఇప్పుడు ఒక వ్యవసాయం నేను 1 ఎకరం చేస్తాను అనుకోండి. ఈ సంవత్సరం 1 ఎకరం చేశా, వచ్చే సంవత్సరానికి 2 ఎకరాలు చేయాలి అనుకుంటారు కదా. మళ్ళీ వచ్చే సంవత్సరానికి 3 చేయాలి, 4. అంటే ఏంటంటే దినదినము కూడా ఏమయ్యాలనుకుంటారంట మనుషులు? ఏమవ్వాలంట? అన్ని అభివృద్ధి చెందాలనుకుంటాం. కానీ ఇప్పుడు ఏం రక్షణ పొందుకుంది ఇక్కడ? మనందరం కూడా ఏం రక్షణ పొందుకున్నాం? మన ఆత్మ రక్షణ. శరీరం అనేది ఏంటంట? నశించిపోయేదే. కానీ ఆత్మను ఎప్పుడు జీవించే అవకాశం దేవుడు ఇచ్చింది కాబట్టి ఆత్మ అనేది రక్షించబడ్డది. ప్రతి ఒక్కరు కూడా కొన్ని నాకు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు అంటున్నారు, 4 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు, 9 సంవత్సరాలు అంటే రక్షించబడిన సంవత్సరాలు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ ఆత్మ అనేది కూడా ఎదుగుదల అనేది ఉందా లేదా అని కూడా మనం తెలుసుకోవాలి. అంతేనండి. అంతేగాక ఇప్పుడు మొక్క ఉంది చెప్పినగా దినదినం కూడా ఎదిగిద్ది. మరి ఆత్మ కూడా, ఆత్మీయ జీవితం కూడా ఎదగాల. ఎదగకపోతే ఇప్పుడు ఒక చంటి బిడ్డ పుట్టిండండి, వాడు 4 సంవత్సరాలు వచ్చిండు. 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా మామూలుగా 4 సంవత్సరాలు ఇంత ఉంది. 10 సంవత్సరాల తర్వాత అంతే ఉంటాయి, 20 సంవత్సరాలు కూడా అంతే ఉంటాయి, 30 సంవత్సరాలు కూడా అంతే ఉంటాయి. కానీ ఎందుకు ఎదగలేదంటే
అది ఏంటంటే మామూలు ఎదగలేదంటే అది మరుగుజ్జు కాబట్టి అర్థమైంది. అంతేగాని సింపుల్ చెప్పింది అదే కానీ. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఎదక్కపోతే ఏమంటారు అంటే ఇప్పుడు మన ఆత్మ ఇప్పుడు సిప్పోరా ఉంది చక్కగా నిజంగా 2 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అయిపోయింది 2వ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. కానీ మనము ఆ రక్షణ తీసుకున్న తర్వాత ఆత్మ రక్షణ పొందుకున్న తర్వాత మన ఆత్మీయ జీవితం ఎదుగుతుందా లేక అలాగే ఉందా? ఒక గింజని భూమిలో నాటిను, ఒక గింజ భూమిలో నాటిను ఎన్నో రోజు చూస్తాం మనం? 3 రోజులకి. 3వ రోజు. 3వ రోజు అయినా కూడా అది రాల, 10 రోజులైనా కూడా రాల, 20 రోజులైనా కూడా అదేమైంది? పోయింది. సరే ఒక గింజ మొలిసి మొక్క ఉంది, ఆ మొక్క అంతే ఉన్నా కూడా ఫలితం లేదు. రెండు ఉపమానాల ప్రకారం మీకు చెప్తుంది, మీ అందరికి అర్థం కావాలి. మనం రక్షణ పొందుకున్నాం, ఆత్మ రక్షించబడ్డది. ఈ ఆత్మ కూడా ఎదుగుదల ఉండాలంట. ఎఫీసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం స్పీడ్గా. 4వ అధ్యాయం 15. ప్రేమ చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎరుగుదము, ఆయన శిరస్సై ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె, ఇది క్రీస్తు వలె ఉండుటకు మనల్ని అన్ని విషయములలో మనము అన్ని విషయములలో హల్లెలూయా. మీరందరూ కూడా ఎదగాలి. అది చదువుతో సంబంధం లేదు, అర్థమవుతుందండి, వయసుతో కూడా సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువుతో దాని ఎంత మాత్రం కూడా సంబంధం లేదు, ఏ మాత్రం వయసుతో కూడా సంబంధం లేదు. నీ ఆత్మ ఎదుగుదల ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎంతోసేపు చెప్పిన ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగిచ్చేసుకుంటాను, మీకు అర్థం కావాలని. అయితే ఒక చట్టి బిడ్డ ఇటు ఇట్టాను. ఈ చట్టి బిడ్డ ఎదగటానికి మంచి బలం పొందుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలి? ఆహారం కావాలి. అంతేనండి. ఆహారము ఉంటేనే ఎదుగుతారు, అంటే బలం పొందుకుంటారు, ఎదుగుతారు కూడా. ఆహారం లేకపోతే బలహీన పడతారు, ఎదగరు. హల్లెలూయా. ఇప్పుడు ఉంటాయి ఏ బాబా, 2 రోజులు తినకపోతే, 3 రోజులు తినకపోతే, 4 రోజులు తినకపోతే, 5 రోజులు తినకపోతే, అర్థమవుతుందండి? కానీ ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి కదా, ఏనా? ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి కదా, లేకపోతే అది ఏమైపోద్ది? బలహీనపడిద్ది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు తెలియదు. మీకు మీ ఆత్మ రక్షించబడ్డది. మీ ఆత్మ జీవింపజేయటానికి నిత్యము కూడా దేవుడు మీకు కాపుదల తోడుగా ఉంటున్నాడు. రైతే మీ ఆత్మ కూడా బలం పొందుకోవటానికి, మీ ఆత్మ కూడా ఎదగటానికి ఆ ఆత్మకి ఆహారం పెట్టాలి. పెడుతున్నారా ఆహారం? ఏ ఆహారం? వాక్యం అనే ఆహారము ఖచ్చితంగా పెట్టాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతిరోజు పెట్టాలంట, ఆదివారం ఒక రోజే పెట్టాలంట. ప్రతిరోజు కూడా మనం కూడా ఆదివారమే తిని మరలా ఆదివారం తింటే మనం చర్చి గుమ్మం కాడికి వచ్చినప్పుడు ఎట్టొస్తామండి? అంటే చాలా మంది కూడా ఆదివారమే తిని ఆదివారమే ఆత్మకు కూడా ఆదివారమే ఆహారం పెట్టి మరలా ఆదివారం పెడితే ఇంకా ఆత్మను బలహీన పడకపోతే ఏముంటుంది? అర్థమైంది నా మాట? ఆత్మ మరి ఎలా ఉంటది? బలహీనంగా ఉంటది. హల్లెలూయా. ఎదుగుదల ఉండదు. అంటే ప్రతి ఒక్కరు మనకు తెలుసు వాక్యము చదవాలి, వినాలి అని. ఆ వాక్యము చదవటం, వినటమే ఆత్మకి ఆహారం పెట్టినట్టు. ఒక పని చేద్దామండి నుంచి మన సంఘం మట్టిగా, మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి, ఒక రోజు అన్నం తినకపోతే ఏంటి పరిస్థితి? మంది నీరసమే కదా. ఆత్మ కూడా మరి ఒక రోజు అన్నం పెట్టకపోతే, ఆహారం పెట్టకపోతే నీరసమే కదా. ఈసారి ఆత్మకు పెట్టకండి, మీరు తినకండి. అర్థమైందండి?
అర్థమైంది? మీరు అన్నం కాడికి పోయేసరికి అమ్మ ఈ రోజు నేను ఆత్మకు పెట్టినా, అర్థమైంది అన్నమాట. ఆహారం కాడికి వెళ్తాం కదా, ఎప్పుడు వెళ్తాం? మనకైతే ఆహారం పొద్దుట టిఫిన్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, తర్వాత స్నాక్స్ కావాలి 4 గంటలకు, భోజనం కావాలి, మధ్య మధ్యలో స్నాక్స్ అనుకుంటే నైట్ భోజనం మళ్ళీ. కానీ శరీరాన్ని ఎంత పోషిస్తున్నామండి నిజంగా. కానీ ఈ శరీరం ఒకనాటికంటే నిష్ప్రయోజనం అంట. కానీ ఆత్మ ఎప్పుడు జీవించేది, కానీ ఆత్మకి ఆహారం బెటరు. ఆత్మకి ఖచ్చితంగా ఆహారం పెట్టాలి. ఆత్మ రక్షించబడ్డది. ఆత్మ ఎదుగుదల ఉండాలంటే ఒక మాట అంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలంటే నీ ఆత్మ నిత్యము కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. వర్ధిల్లాలి అన్నాడు గట్టిగా. ఏం వర్ధిల్లాలి? ఆత్మ ఎప్పుడు అన్నారు వర్ధిల్లాలని? అర్థమవుతుందా అండి? ఏంటి వర్ధిల్లాలి? ఈ ఆత్మ వర్ధిల్లాలి, మన ఆత్మ వర్ధిల్లాలి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను నేను, చక్కగా మన సంఘం అంతా కూడా ఉంటే భలే గుందిలే. కానీ సరే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆహారం, మీరు కొద్దిగా మనం ఆహారం ఎదుటికి పోయినమ్మటనే ఈ ముద్ద తినే లోపల ఈ రోజు నేను ఆత్మకు కూడా ఆహారం పెట్టినా లేదా అని ఒకసారి పరీక్షించుకోండి. హల్లెలూయా. ఆలోచన నీకు లేదనుకోండి, ఆత్మ బలహీన పడిద్ది. అంతేనండి? ఈ ఆత్మ అనేది బలహీన పడకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం బలం పొందుకోవాలి అంటే నిత్యం కూడా దేవుని వాక్యం అనే ఆహారం నిత్యం మన ఆత్మకు పెట్టాలి. చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? వాక్యం చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ ఎప్పుడు తీయాలి? నీకు అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం కూడా నేను చెప్తా, జాగ్రత్తగా నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడే కూర్చున్నావా? ఇట్లా నాన్న సపోజ్ చెప్తాను నేను. ఈ అమ్మాయి ఆహారం తింటుంది, జాగ్రత్తగా ఈ అమ్మాయి ఆహారం తింటుంది, అయినా కూడా బలహీన పడుతుంది. రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి లేదు. వ్యాధి నిరోధక శక్తి అంటే ఆహారము తింటుందిలే గాని ఏంటంటే ఇముడిపోవట్లేదు, ఒంటికి పట్టట్లేదు. కొంతమంది ఆహారం తింటే అమ్మటే వాంతులు చేసుకుంటారు. హల్లెలూయా. కొంతమంది మోషన్స్ అంటే వాక్యాన్ని తీసుకోరు. ఇది దేవుడి వాక్యం చెబుతుందంటే ఇది నా కోసమే, ఇది నీ మారాలి, ఇది నేను తెలుసుకోవాలి, ఇది ఇప్పటి నుంచి నీ ముందుకు పోవాలని ఉండదు. ఈ చెవిలో నుంచి విరోచనాలు అంటే ఏంటి తెలుసా అండి? ఈ చెవిలో నుంచి ఈ చెవిలో పోవటమే. వాంతులు అంటే ఏంటి తెలుసా అండి? ఈ చెవిలో నుంచి ఈ చెవిలో పోవటమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఈ తీసుకోకపోవటానికి ఏంటంట అంటే ఈ అమ్మాయి అంటే బలం పొందుకోపోవటానికి ఇంకో కారణం ఏంటి? వ్యాధి అంటే ఏదో బలహీనత ఉంది. దేని వల్ల బలహీనత అని డాక్టర్ గారి దగ్గర చూపిస్తే ఏముంటదంట? ఏదో ఒక బలహీనత, ఏదో ఏమంటారు అది విటమిన్ డియో లేకపోతే ఏదో లోపం ఏదో అంటారు కదా, ఏదో ఒక లోపం అనేది చెప్తారు. ఇప్పుడు కూడా మనం ఎదగకపోవటానికంట ఒకటి కారణం అంటే ఏంటి తెలుసా అండి? అర్థమవుతుందండి? మనం ఎదగకపోవటానికి కూడా కారణము ప్రార్థన చేసుకోకపోవడం. అర్థమైందండి? బలహీనత ఎందుకు? తిన్న వాక్యము మనం ఈ చెవిలోకి ఎందుకు పోతుందంటే ప్రార్థన. అయ్యా నేను ఈ రోజు వాక్యమే, నా వాక్యానుసారంగా నేను ఏం చేయాలంట? నడుచుకోవాలయ్యా, జీవించాలయ్యా, నేను ఎదగాలయ్యా, నిత్యము కూడా ఎదుగుతుండాలయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎక్కలేనంత ఆత్మీయతలో అభివృద్ధిని పొంది ఆ రూపాంతర కొండపై నిలవాలని, ఆత్మీయతలో అభివృద్ధిని పొంది ఆ రూపాంతర కొండపై నిలవాలని, జనులందరూ నాలో నిన్ను చూడాలని, నీ కోరిక నాలో తీరాలని, జనులందరూ నాలో నిన్ను చూడాలని, నీ కోరిక నాలో తీరాలని, ప్రభువా నా ఆశ తీర్చగా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా, ప్రభువా నా ఆశ తీర్చగా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది కానీ
జాగ్రత్తగా నాన్న. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది కదా నాన్న. ఇక నుంచి ఆశ ఏంటంటే, ప్రభువా ఆత్మీయ జీవితంలో నేను ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటుందంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావంట. ఆ మాట నీకు అర్థం కాలేదా? అన్ని విషయంలో మనం సౌఖ్యంగా ఉండాలి అంటే, అన్ని విషయంలో మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. ఆమేన్. ఏంటంటే ఆత్మీయ జీవితం నువ్వు బలం పొందుకోవాలి. బలం పొందుకోవాలంటే వాక్యాన్ని వినాలి. ముఖ్యంగా వాక్యాన్ని వినాలి, చదవాలి. వినిన తర్వాత అయ్యో ఈ రోజు నాతో దేవుడు మాట్లాడిండు, మా దేవుడే మాట్లాడిండంటే ఏం చేయాలి? ఆ మాట ప్రకారము నడుచుకోవాలి. నడుచుకోవాలి. లేకపోతే వదిలేస్తే ఏమంటారు దాన్ని? దేవుడు మాట్లాడినా కూడా పట్టించుకోపోవటం. హల్లెలూయా. దినదినం ఎదగాలండి. ఇప్పుడు మన సిప్పోర చక్కగా సాక్ష్యం రెండో సంవత్సరంలోనే చక్కగా పాటలు పాడుతుంది. అవునా కదండి? అవునా కదా? పాటలు ఎంతో చక్కగా దేవుడి బిడ్డలతో సావాసము, ఏ ప్రార్థన కూడా మిస్ అవ్వకుండా. హల్లెలూయా. అంత పనికెళ్ళి వచ్చినా కూడా ఫిలిప్ గారు సాక్ష్యం చెప్పారు. అది సాక్ష్యం అప్పుడప్పుడు ఒకరి గురించి చెప్తుంటా ఉంటా కాబట్టి మీరేమనుకోవద్దు, అది చెప్తా ఉంటా. అదే ఫిలిప్ గారు చెప్తా ఉంటారు, ఎమ్మటినే పనికి వచ్చి గబగబ తన పని తను చేసుకుంటా ప్రార్థనకి వెళ్ళాలని. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది సిప్పోరాకి? 2 సంవత్సరాలు. ఎదిగిందా లేదా అండి? గబగబ ఎదిగిపోయిందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమేనండి. అంటే తనకిచ్చిన తలాంతిని ఏం చేయాలంట? తనకిచ్చిన తలాంతిని ఏం చేయాలి? దాన్ని పోడ్చకుండా. ప్రతి ఒక్కరు కొంతమంది పాటలు పాడే శక్తి ఉంటది, పాడరు. వాళ్ళే పాడతారు, వాళ్ళే రావాలి, వాళ్ళే పాడాలి. వాళ్ళు పాడతారేమో, ఒకరు పాడితే నా రాగం రాక ఆ రాగం బాగోపోతే నన్ను ఏమైనా అనుకుంటారేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎట్ట పాడినా దేవుడు సంతోషించేది. మనం ఏమన్నా మైక్ స్టేజ్ ఏదో ప్రోగ్రామ్ గా మనం ఏమన్నా పాడేది అంతే కదండి. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే సాక్ష్యం కూడా చెప్పరు. హల్లెలూయా. సాక్ష్యం కూడా చెప్పుకోవాలి. ఏంటి? దినదినము కూడా అభివృద్ధి పొందాలి మనం. హల్లెలూయా. ప్రార్థనలో అభివృద్ధి పొందాలి. ఒక సంవత్సరంలో నీ ప్రార్థన ఎంత చేసేదాను? నువ్వు ఒక 10 నిమిషాలు చేసేదాను, తర్వాత ఒక పావు గంట, తర్వాత ఒక 20 నిమిషాలు, తర్వాత అర్ధగంట. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు కూడా అదే 5 నిమిషాలు చేస్తే మనం ఏమాత్రం కూడా మనము భక్తి చేస్తేనంట మనల్ని బట్టి మన బిడ్డల జీవితాలు మార్చబడతాయి. మనం భక్తి చేస్తేనంట అసలు నిజంగా నువ్వు ఏంటంటే నిత్యము కూడా దేవుడు నీకు తోడుగా ఉండి ఆత్మ వర్ధిల్లాలి. మనము రక్షించబడ్డాం, మన ఆత్మ రక్షించబడ్డది. మనం ఎంతవరకు మనం ముందుకు పోతున్నాం అంతే కదా. రక్షణ తీసుకున్నాం, అయిపోయింది. రక్షణ తీసుకున్నాక ఇంకా దేవుళ్ళలోకి వచ్చినాం కాబట్టి వస్తున్నాం కాదు. నీ ఆత్మ కూడా దినదినము అభివృద్ధి పొందాలి. చెప్పిన వాక్యం ప్రకారం ఏం చేయాలంట? నడుచుకోవాలి. హల్లెలూయా. వాక్య ప్రకారం నడుచుకోవాలంటే అది చాలా కష్టం, కానీ ఖచ్చితంగా నడవాలి. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి తండ్రి, నువ్వు సహాయం చేస్తేనే నాయన ప్రభువా నేను ఏదైనా కూడా చెయ్యగలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నిజంగా రక్షణ అనేది అందుకే ఎంత గొప్ప రక్షణ అంట. నిర్లక్ష్యం చేయకూడదా? మన ఆత్మ ఎప్పుడు కూడా రక్షణ తీసుకున్న తర్వాత దేవుడు కూడా అంటుండో వాక్యం ఏమంటుండే? అపోస్తుల బోధయందు, రొట్టె విరుచుటయందు, సహవాసమందు, ఎడతెగ ప్రార్థన యందు ఎడతెగగా ఉన్నారంట. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, దేవుడి బిడ్డలతో సావాసం ఉండటం, దేవుడు చెప్పినట్టు నడుచుకోవటం. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.